చిట్టెలకు వచ్చింది. అదేవిధంగా మొన్న కొమట్పల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడ్డది. అదేవిధంగా భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో 20-30 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిన్నారు. ఒకరిద్దరు కూడా మరణించినటువంటి సందర్భం మన కళ్ళ ముందర ఉన్నది. సో హాస్టళ్ళు గురుకులాల్లో పరిస్థితి, అదేవిధంగా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లలో జేఎన్టీ లాంటి సుల్తానపూర్ క్యాంపస్ హాస్టల్లో కూడా అటువంటి పరిస్థితి ఉన్నది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, గురుకులాల వల్ల తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది అని చెప్పి గురుకులాలను ఎత్తేయాలనేటటువంటి ధోరణితో, ఆ ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా యూనివర్సిటీలు 2 నెలలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించాక యూనివర్సిటీలన్నింటినీ కూడా నిర్లక్ష్యంగా మొత్తానికి వాటి మానన వాటిని వదిలేసింది. అక్కడ నిరుద్యోగులు, విద్యార్థులు, యువతులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ డిఎస్సి కొన్ని రోజులు వాయిదేయాలి. మొన్ననే మీరు టెట్ నిర్వహించారు కదా. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి 1:100 పిలవాలి. తర్వాత జాబ్ క్యాలెండర్ మీరు గతంలో చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. గ్రూప్ 2లో 2000 పోస్టులు అదనంగా, గ్రూప్ 3లో 3000 పోస్టులు అదనంగా పెంచుతామని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పారో వాటన్నిటిని నిలబెట్టుకోవాలి. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే ఆ యూనివర్సిటీల్లో కూడా హాస్టళ్లలో కరెంటు తీసేయడాలు, నీళ్లు బంద్ చేయడాలు. ఇక మళ్ళా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎట్లయితే ఇనుప బూట్ల చప్పులతోని, ఇనుప కంచెల చప్పులతోని, లాఠీలతోని, తుపాకుల మోతలతోని ఏ రకమైనటువంటి పరిస్థితులు యూనివర్సిటీల్లో 2014కు ముందు ఉండేనో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న 2 రోజుల సంఘటనలు చూస్తే అర్ధరాత్రి, ఉదయము, మధ్యాహ్నము దుర్మార్గంగా పోలీసులు యూనివర్సిటీలోకి జొరబడి విద్యార్థులను, నిరుద్యోగులను, ఉగ్రవాదుల్ని కదా వెంటాడుతారు కదా జమ్మూ కాశ్మీర్లో, అట్లా వెంటాడుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు మనమందరం కూడా చూసినాం. అంటే హాస్టళ్ళు, అదేవిధంగా గురుకుల విద్యాలయాలు, యూనివర్సిటీలు మొత్తంగా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవి చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. వాటి పరిస్థితి చాలా దుర్లభంగా తయారైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మంచిగా చూస్తుంది, అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది అని చెప్పి మీదికి కూడా స్టేజ్ల మీద మైక్ దొరకగానే ఉపన్యాసం చెప్తున్నాడు, ముచ్చట్లు చెప్తున్నాడు. ఆచరణలో మాత్రం రవ్వంతైనా ఈ రేవంత్ రెడ్డి దాన్ని చూపిస్తలేడు. గతంలో మనం చూసినాం, స్వయంగా ఆయన క్యాబినెట్ కొలీగ్స్ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి. మళ్ళీ దాంట్లో కూడా ఎస్సీబీసీ మంత్రులకే అవమానాలు జరుగుతున్నాయి. గతంలో చూసినాం యాదాద్రిలో దేవుడి సాక్షిగా ఆనాటి యాదాద్రి దైవ దర్శనానికి వీళ్ళంతా వెళ్ళినటువంటి సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఆనాటి డిప్యూటీ సీఎం అయినటువంటి, ఇవాళకి కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి దళిత బిడ్డ మల్లు భట్టి విక్రమార్క గారిని చిన్న పీటేసి కూర్చుండబెట్టారు. రేవంత్ రెడ్డి, అదేవిధంగా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇతర మంత్రులేమో పెద్ద పీటలు వేసిన వాళ్ళకు, దళితుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి బీసీ బిడ్డ అయినటువంటి కొండా సురేఖ గారికి చిన్న పీటేసి కూర్చుండబెట్టారు. అక్కడ ఎస్సీబీసీ మంత్రులకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఎస్సీబీసీ మంత్రులకు అక్కడ అవమానం జరిగింది. మళ్ళీ సేమ్ సీన్ నిన్న రిపీట్ అయింది. నిన్న కూడా బీసీ మంత్రి, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా మళ్ళీ నిన్న ఆయనకు అన్యాయం జరిగింది. ప్రోటోకాల్ పాటించక, అక్కడ అధికారులు ఎవరు ఆయనను రిసీవ్ చేసుకోక, అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మేము ఫోటోలు, వీడియోలు చూసి మేము కూడా ఆశ్చర్యపోయినాం. మంత్రి గారు వచ్చి ఏదో మెయిన్ రోడ్ మీద డివైడర్ మీద కూర్చున్నటువంటి పరిస్థితి మేము చూసినాం. సో అంటే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీ బీసీ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఎస్సీ బీసీ మంత్రులే కాదు, ఎస్సీ బీసీ అధికారులకు కూడా అవమానాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న శ్రీనివాస్ అని చెప్పి అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు, మీరందరూ కూడా చూసిరు. ఆయన మరణ వాంగ్మూలంలో ఏం రాసిండు, ఏందో ఏం కథనో అన్ని పేపర్లలో, టీవీలలో కూడా వచ్చింది. అంటే ఇవాళ ఎస్సీ బీసీ అధికారులకు, ఎస్సీ బీసీ మంత్రులకు రేవంత్ రెడ్డి రాజ్యంలో
ఈ ప్రజాపాలనలో అడుగడుగున అవమానం, అవహేళన, ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి విధానం కొనసాగుతూ ఉంది. ఇక కార్పొరేషన్ చైర్మన్లు నిన్న మొన్న ఇచ్చిన 35 కార్పొరేషన్ చైర్మన్లలో దాంట్లో కూడా సామాజిక న్యాయం లేదు. ఏ వర్గానికి ఎన్ని చైర్మన్లు వచ్చినాయో అవి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. సో అట్లా మొత్తంగా ఈయన పరిపాలనలో అటు ప్రభుత్వంలో క్యాబినెట్లో కానీ ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కానీ ఎక్కడ కూడా సోషల్ జస్టిస్ అనేటువంటిది, సామాజిక సమతూకం అనేటటువంటిది అసలే లేకుండా పోయింది. ఇక ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ ఇటు పోయి బెదిరింపు ధోరణితో మాట్లాడతారు. చెప్పడమేమో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను సేవకుని, అందరిని మంచిగా చూస్తా, మంచిగా పరిపాలన చేస్తా, కక్ష సాధింపు చర్యలు ఉండవు అని చెప్పి ఆనాడు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన కొత్తలో నిన్న మహబూబ్నగర్లో ఏం మాట్లాడతాడు? నిరుద్యోగులను, యువకులను, విద్యార్థులను ఆయన బెదిరిస్తున్న ధోరణితో మాట్లాడతాడు. ఏమంటాడు? మీ సంగతి చెప్తాం, ఎవరిని విడిచిపెట్టాం, మీరంతా కలిసి కుట్ర చేస్తున్నారు అని చెప్పి. అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు అశోక్ నగర్లో రాహుల్ గాంధీని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పినప్పుడు, ఇవాళ ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్ కానీ ఇతరులు కానీ ఆనాడు యూనివర్సిటీల చుట్టూ తిరిగినప్పుడు, రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీల చుట్టూ తిరిగినప్పుడు ఇదే నిరుద్యోగులు, ఇదే విద్యార్థుల పక్షాన డిఎస్సి గురించి కానీ, గ్రూప్ 1 గురించి కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి కానీ, టెట్ ఎగ్జామ్ నిర్వహణ గురించి కానీ, ఇతర చాలా విషయాల గురించి కూడా గతంలో వీళ్ళే మాట్లాడారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పద్ధతి ఎట్లున్నదంటే, ఈ నిరుద్యోగుల భుజాల మీదకి ఎక్కి ఇవాళ అధికారం అనే గద్దె మీదకి వచ్చినాక ఇవాళ నిరుద్యోగుల నడ్డి మీద దంతున్నాడు రేవంత్ రెడ్డి. గతంలో ఆయన అన్నాడు ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే టీవీ చర్చ కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ముందు, ఎవరన్నా ఏదన్నా ముడ్డి మీద అంతనో ఏదో మాట్లాడిన ఆయన విలేకరులను ఎవరినో ఉద్దేశించి ఏదో అన్నాడు. సేమ్ నిన్న కూడా అట్లనే మాట్లాడుతున్నాడు. అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణితో ఆనాడు విలేకరుల విషయంలో అయినా, నిన్న నిరుద్యోగుల విషయంలో అయినా బెదిరింపు ధోరణితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడే వచ్చింది, అక్కడ డిఎస్సికి సంబంధించి విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో ఆ న్యూస్ కవర్ చేద్దామని పోయినటువంటి జీ తెలుగు రిపోర్టర్ను గల్లబట్టి పోలీసులు ఈడ్చుకొని